చేద్దాం డీటెయిల్ చేసి అన్నయ్య. సార్ ఓకే ఏయ్ ఇది చేద్దాం డీటెయిల్ చేసి అన్నయ్య. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తోటి విస్తృతమైనటువంటి తనిఖీలు. సూర్యాపేట అనేది తెలంగాణకు ముఖద్వారం ఉంది కాబట్టి అంతర్రాష్ట్ర దొంగలు, అదేవిధంగా మన ఏరియాలో సంచరించేటువంటి ఎంఓ క్రిమినల్స్, హ్యాబిచువల్ అఫెండర్స్, వీళ్ళ మీద పటిష్టమైనటువంటి నిఘా, మనము ప్రాపర్టీ అఫెన్సులు నిరోధించడానికి ఈ యొక్క యాక్టివిటీని చేపట్టడం జరిగింది. ఇది మనకు ప్రజల్లో ఒక మంచి భద్రతమైనటువంటి చర్యల్లో భాగంగా ఉంది. ఈరోజు సూర్యాపేట టౌన్లో కూడా 6 ప్రదేశాల్లో ఈ విధమైనటువంటి విస్తృతమైన తనిఖీలు ప్రతి ఏరియాలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కొత్తగా వచ్చేవాళ్ళు, కొత్తగా సంచరించే వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళ యొక్క కదలికలు, వాళ్ళ యొక్క మూమెంట్స్, వాళ్ళు చేసే పనులు, వీటి మీద మనకు విస్తృతమైనటువంటి తనిఖీలు చేసుకొని వాళ్ళు గతంలో ఏదైనా నేరస్తులుగా ఉన్నారా, ఈ ప్రాంతంలో దేనికోసం వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అనే వాటి మీద మనం ఎంక్వైరీ చేసుకుంటాం. ఈ యొక్క మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ద్వారా మనం తనిఖీలు చేపట్టడం ద్వారా అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి నేర చరిత్ర తెలుసుకోవడమే కాకుండా దాని ద్వారా మనం ఈ ఏరియాలో ఏమైనా అఫెన్సులు చేయడానికి వచ్చిందా దాని బేస్లో మనం అతన్ని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసుకోవడం జరుగుతుంది, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి, వాళ్ళ యొక్క ప్రజలకే కాదు వాళ్ళ యొక్క ఆస్తులకు రక్షణ కల్పించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళలా సిద్ధంగా ఉందనేటువంటి సంకేతం ఇవ్వడానికి మేము విస్తృతమైనటువంటి తనిఖీలను చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపుగా ఏర్పడి, గ్యాంగ్గా ఏర్పడి నేరాలు చేయడమే అలవాటుగా ఉన్నట్లయితే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా గ్యాంగ్స్లో సభ్యుడుగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు నేరాలు చేయడమే కాదు, నేరాలు చేయడానికి రెక్కి వేసినా, ప్లానింగ్ చేసినా కూడా వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవడానికి మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీని మీద ఈ విధంగా ప్రజల్లో ఒక మంచి భద్రతమైనటువంటి చర్యలు చేపట్టడమే కాదు,
ఈ సందర్భంగా ప్రజలను కూడా మనం అందరం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరందరూ కూడా యూనిఫామ్ లేనటువంటి పోలీసులే. ప్రతి ఒక్కరు కూడా మంచిని సమర్థించే వాళ్ళు, చెడుని ఖచ్చితంగా మీరు చట్టం దృష్టికి తీసుకొచ్చే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా ముందుకు రండి. మీ కాలనీలలో సేఫ్ కాలనీలుగా, మీ పెద్ద ఇండ్లలో సేఫ్ హౌస్గా మీరు డిక్లేర్ చేసుకోవాలంటే మీరు విస్తృతంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఆ కెమెరాల ద్వారా మీ ఇంటి పక్కలనే కాదు, మీ ఇంట్లోనే కాదు, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి నేరాలైనా, కొట్లాటలైనా, దొమ్మీలైనా, దొంగతనాలైనా వీటన్నిటి మీద విలువైనటువంటి సమాచారాన్ని సీసీటీవీలు క్యాప్చర్ చేస్తాయి. కాబట్టి మనమందరం కూడా యూనిఫామ్ లేని పోలీసుగా మంచి శాంతియుతమైనటువంటి జిల్లాని నిర్మించుకోవాలంటే మీ అందరూ కూడా చేయి కలపాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. బీట్లు ఉన్నాయి, పెట్రోలింగ్ ఉన్నది. కాకపోతే ఇప్పుడు మనము పాయింట్ బుక్స్ అనే ప్లేస్లో మనకు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం యాప్ ద్వారా వాళ్ళ మూమెంట్ని, అనుక్షణం కదలికల్ని గ్రహించడం జరుగుతుంది. సో ఈ అయినప్పటికీ కూడా నేరస్తులు వివిధ రూపాల్లో మనకు ఇక్కడ సంచరించడానికి అవకాశం ఉంది. మీరు ఇక్కడ ప్రతి ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులే, చట్టంలో కూడా ఉంది. మీరు ఎవరైనా అనుమానితులు ఉంటే మీరు ఇమ్మీడియట్లీ పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. అందుకోసమే డయల్ 100 ఏ నెంబరు అనే అనుమానం రాకుండా డయల్ 100 అనేటువంటి ప్రొవిజన్ ఇచ్చినాం, లేదు వార్డ్ కానిస్టేబుల్ అనేటువంటి ప్రొవిజన్ ఇచ్చినాం. కాబట్టి అందరూ ప్రజలు కూడా పోలీస్కి సహకరించండి. ఖచ్చితంగా పోలీస్ మీ యొక్క శాంతి కోసం, మీ యొక్క భద్రత కోసం అనుక్షణం 24 గంటలు 365 రోజులు మీకోసం పరితపిస్తుంది. దాంట్లో ఎలాంటి సంశయం లేదు.